చంద్రబాబు సర్కారు ఇప్పుడు టీసీఎస్కి 99 రూపాయలకే ఓ 10 ఎకరాలు 20 ఎకరాలు స్థలం, లేకపోతే ఇంకొకళ్ళకి ఇంకో 99 పైసలకే ఇస్తున్నాం, 99 రూపాయలకి ఇస్తున్నాం, 99 పైసలకే ఇస్తున్నాం. ఇదేమన్నారు, వాళ్ళకి సేల్ డీడ్గా ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఏమని అంటున్నారంటే, ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకోవాలంటే 500-1000 కోట్లు మేము ఏడబెట్టుకుంటాం, ఇప్పుడు మాకు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అని చెప్తారు. దానికి ఈయన ఏం చేస్తున్నారంటే, మీరు వచ్చి ఇక్కడ పెట్టుకొని మీకు ఇస్తామంటే, ఇప్పుడు బ్యాంకులు భూమిని కనుక ప్రభుత్వం లీజుకి ఇస్తే దాని ఆధారంగా లోన్స్ ఇవ్వట్ల. ఎందుకంటే వాళ్ళ కంపెనీ మూసేస్తే ఇది సీజ్ చేద్దామంటే అది ప్రభుత్వ భూమి అవుతుంది, అది కేవలం లీజ్ భూమి అవుతుంది. లీజ్ భూమిని సీజ్ చేసుకునే అధికారం బ్యాంకుకు ఉండదు, అది తనఖా పెట్టుకునే అధికారం ఉండదు. అది ఆల్రెడీ కొన్నిట్లో తేలిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, నీ పేరుని రిజిస్ట్రేషన్ భూమి ఉంటే పట్టరా అంటున్నారు. కాబట్టి 99 పైసలకే రిజిస్ట్రేషన్ చేసేస్తే, 99 రూపాయలకి అనుకోండి రిజిస్ట్రేషన్ చేసేస్తే, ఆ రిజిస్ట్రేషన్ తీసుకెళ్ళిపోయేసి అంటే ఒక 500 కోట్ల 1000 కోట్ల విలువైనటువంటి ల్యాండ్ని వాళ్ళు రిజిస్టర్ చేయించుకోవడం ద్వారా వాళ్ళు దాంట్లోంచి కనీసం 400 కోట్లు 450 కోట్లు లోన్ ఇచ్చేస్తారు బ్యాంక్కి. వాళ్ళు దాంట్లో కట్టచ్చు కట్టకపోవచ్చు. ఇప్పుడు దాన్ని సవాల్ చేస్తూ ఏదైతే జేబీ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు అట్లాగే హైకోర్టు లాయర్ అయినటువంటి మాజీ మ్యాజిస్ట్రేట్ అయినటువంటి జడశ్రవణ్ పిటిషన్ వేశారు ప్రజా ప్రయోజన వ్యాజ్యం. విచారణకు వచ్చిన సందర్భంగా ఏకంగా చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని బెంచే విచారించింది. ఈ మొక్కే చెప్పారు, ఇది ప్రభుత్వం తరపున ఉద్యోగాలు పెరగడం కోసం ఇట్లాగ తక్కువకి ఇస్తున్నారు అని చెప్పి వాదించింది ప్రభుత్వం తరపున. ఓకేనండి, లీజుకు తీసుకున్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి నువ్వు ఒక ఎంఓయూ కుదుర్చుకున్నావు, ఇదిగో ఇన్ని కోట్ల పెట్టుబడి ఆడు పెడతానంటున్నాడు, ఓ 500 కోట్లు 1000 కోట్లు, ఈ 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఓ 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు కాబట్టి మీరు ఇంతమందికి ఇచ్చారు అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు, అది మంచిది కూడా రాష్ట్ర ప్రయోజనాల రీత్యా. కానీ ఇప్పుడు లీజుకి ఇచ్చారనుకోండి, మీరు ఒకవేళ వాళ్ళు కనుక ఆ స్థాయిలో చేయలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, వెనక్కి తీసుకునే అధికారం ఉంటుంది, లీజుని రద్దు చేసుకునే అధికారం ఉంటుంది. అదే రిజిస్ట్రేషన్ చేస్తే రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం ఉండదు. ఒకసారి రిజిస్ట్రేషన్ ఇట్స్ ఫైనల్, వాళ్ళు ఇంకెవరికైనా అమ్మేసుకోవచ్చు. కాబట్టి అప్పుడు ప్రభుత్వానికి నష్టం కదా అన్నారు. వెంటనే ప్రభుత్వం అబ్బెబ్బే ఇది మేము దాన్ని ఏమంటారు సేల్ డీడ్ కాదు లీజుకే అంది. అయితే చీఫ్ జస్టిస్ ఏమన్నారు, అది నోట్ చేస్తున్నాం మేము ఇక్కడ అంటే, ఇక్కడ జడశ్రవణ్ దాంట్లో వాదన ఏమి వినిపించారు, ఇదిగో చూడండి దీంట్లో సేల్ అని రాసున్నది అంటే, కాదు అది లీజ్ కానీ రాసుంది అన్నారు. అయితే అదే నోట్ చేయండి. ఇప్పుడు లీజ్ కానీ నోట్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం వాదన వినిపించాలి ఖచ్చితంగా. ఓ 4 వారాలకే వాయిదా వేశారు. ప్రభుత్వం ఫైనల్ ఆర్గ్యుమెంట్ వినిపించాలి. లేదు మేము సేల్కే ఇస్తున్నాం దీనికి అంటే కనుక అప్పుడు ఎట్లా, వాళ్ళు చేయకపోతే అనేటటువంటి, లీజుకే ఇస్తున్నాం అంటే సేల్కి అయితే కనుక ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది కోర్టులో. ఎందుకని, అది ఒప్పందం అమలు కాకపోతే ఎట్లాగా అనేటటువంటి పాయింట్. అదే లీజ్ అయితే కనుక కోర్టు కూడా అభ్యంతరం పెట్టదు, ఉద్యోగాలు వస్తున్నాయి రాష్ట్రానికి అన్న ఉద్దేశం. లీజ్ అయితే వాళ్ళు బెటర్ సంస్థ టీసీఎస్ వాళ్ళు, అదే కాకపోతే మిగతా సంస్థలు కూడా అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఒక సందిగ్ధ స్థితి వచ్చింది హైకోర్టులో ఈ కేసు తర్వాత.